హలో ఫ్రెండ్, వెంటనే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేస్తారుగా. హబ్బా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో హౌస్ అంతా అదిరిపోతుంది. ప్రతి దాని గురించి గొడవ లేదంటే ఆర్గ్యుమెంట్ తప్ప ఇంకేం కనిపించట్లేదు. అదేంటో కానీ లాస్ట్ వీక్ వరకు ఒకలా కనిపించే బిగ్ బాస్ ఇప్పుడు ఇంకోలా ఉంది. వైల్డ్ కార్డ్స్ ఎందుకు గొడవ పడుతున్నారో తెలీదు, కానీ అలా అరుస్తూనే ఉన్నారు. ఒక చోట స్టార్ట్ అయితే అది ఎక్కడ ఆగుతుందో. వర్క్ గురించి గొడవ, ఫుడ్ గురించి గొడవ, ఆఖరికి స్లీపింగ్ గురించి కూడా గొడవ. నాకైతే గొడవ పడేదేదో మంచి పాయింట్ గురించి పడితే బాగుండేది అనిపించింది. సంజన గారు, మీరు ఏదో అనుకొని అక్కడ ఏదో చేశారు. కొంచెం ఉండుంటే శృతిలో తప్పిన ప్రమాదం అండోయ్. అసలు ఏం జరిగింది అంటే, సంజన గారు ఒక ప్రాంక్ చేద్దామని మాధురి గారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. దానికి ఆవిడ కూడా సరే అని ఇప్పుడు సంజన గారు మాధురి గారిని మొదలు పెట్టండి అని చెప్పారు. మాధురి గారు, నా స్టిక్కర్స్ వాష్రూమ్ లో గ్లాస్ మీద పెట్టాను, ఎవరైనా చూసారా అని అడుగుతారు. అప్పుడు ఇమాన్యువల్ గారు ఆ మాటలు విని సంజన గారిని తీసుకొస్తే, సంజన గారు నేనే పడేసా, ఇంకొకసారి అలా గ్లాస్ మీద పెట్టొద్దు అని చెప్పగానే మాధురి గారు మొదలు పెట్టారండి. నిజంగా నేనైతే షాక్. అసలు మనం కూడా ఈ ప్లాన్ గురించి చూడకపోతే మాత్రం అదే నిజమని నమ్మేస్తాం. అంత బాగా మాట్లాడారు. కానీ మాధురి గారు తనేం చెప్పాలనుకున్నారో కావాలని మొత్తం అంతా కక్కేసినట్టయితే అనిపించింది. కానీ ఇక్కడ సంజన గారి గురించి కాకుండా హౌస్ మేట్స్ గురించి మొదలు పెట్టారు. ఇంకా అంతే, గొడవ ఎక్కడికి వెళ్ళిపోతుందో అని దెబ్బకి సంజన గారు ఇది అంతా ప్రాంక్ అని సరదాగా నేను తను ఆడదామని స్టార్ట్ చేసామని చెప్పేశారు. లేకపోతే చాలా పెద్ద గొడవ అయిపోయేది. సంజన గారు ఇక్కడ తెలివిగా చెప్పకపోయి ఉంటే మాత్రం ఆవిడకే నష్టం. ఇంకొకసారి ఇలా చెయ్యరు అనుకుంటున్నాను సంజన గారు. కానీ అక్కడ హౌస్ మేట్స్ అందరూ షాకు. వీరిద్దరికి గొడవ అవుతుందా, ఫ్రెండ్స్ గా ఉన్నారు కదా అనేసి. ఇక్కడ హౌస్ లో ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, రమ్య గారికి మంచి ఫుడ్ దొరికింది కదా అని నాకు అనిపించింది. హౌస్ మొత్తం ఏదో గొడవ మీద రన్ అవుతూ ఉంటే, రమ్య గారు మీకు ఫుడ్ ఏం కావాలో చెప్పండి అన్న తర్వాత ఆవిడ మొక్కలో వచ్చిన ఆనందం నాకు బాగానే అనిపించింది. గారు నాకు ఈ ఫుడ్ పలానా ఫుడ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతుంటే పక్కన సుమనన్న వచ్చి నాకు మామిడికే కావాలి అడగవా అనడం చాలా ఫన్నీగా ఉంది. అంతే కాకుండా రమ్య గారు ఎవరితో షేర్ చేసుకుంటావు అంటే సుమన్ గారు అంటది. నాకైతే భలే నచ్చింది. ఒక్క దోశ పిండి వల్ల ఇల్లంతా పెద్ద గొడవ జరుగుతుందని నా లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు. అసలు ఎక్కడ మొదలైంది అంటే, హౌస్ లో ఎవరి వర్క్ వాళ్ళు చెయ్యాలి. ఒకవేళ ఒకరు మర్చిపోయినా ఇంకొకరి వర్క్ మనం షేర్ చేసుకొని చేసినా తప్పే లేదు. అసలు ఆ గిన్నెదో తోమేస్తే ఇంత గొడవ ఉండదు. అసలు ఆ గిన్నెదో తోమేస్తే ఇంత బాధే ఉండదు. ఆయిషా గారు, మీరు ఆల్రెడీ బిగ్ బాస్ లోకి వెళ్ళి వచ్చారు. హౌస్ గురించి అందరికంటే ఎక్కువ మీకే తెలుసు అనుకుంటున్నాను. ఇక్కడ పక్క వాళ్ళ వరకు మీరు చేయడంలో తప్పలేదు కదా. పోనీ ఎక్కువ కూడా కాదు, ఒకే ఒక గిన్నె, దాని గురించి ఎందుకండి అంత ఆర్గ్యుమెంట్? ఏదో కంటెంట్ ఇవ్వాలని ఇద్దరు అలా చేస్తున్నారని చూసే నాకు అలా అనిపిస్తుంది. ఇకనైనా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఆర్గ్యుమెంట్స్ తగ్గించుకోండి. రీతు కూడా చెప్పే విధానంలో కొంచెం స్లోగా చెప్పుంటే బాగుండు అని నాకు అనిపించింది. ఇంకా వీళ్ళ మధ్యలో గొడవ తట్టుకోలేక సంజన గారే తోమేశారు ఆ గిన్నెదో. కళ్యాణ్ గారు, మిమ్మల్ని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో ఓదార్చాలో నాకేం అర్థం కావట్లేదండి. కళ్యాణ్ గారు కెప్టెన్ అయిన మొదలు ఎవరికి ఇష్టం లేనట్టుంది. ఫస్ట్ స్ట్రోక్ వైల్డ్ కార్డ్స్ రావడం, సెకండ్ నామినేషన్స్ ఫైర్, ఇంకా మానక ముందే అసలాట మొదలు పెట్టారుగా కళ్యాణ్ మీద. ఫుడ్ గురించి స్లీప్ గురించి, బౌల్స్ క్లీనింగ్ గురించి, ప్రాంక్స్ అని అదని ఇదని తేడా లేకుండా పాపం ఆడేసుకుంటున్నారుగా. కెప్టెన్ ని ఒకరేమో ఫుడ్ మానిటర్ గా తీసేమంటారు. సర్లే, ఆయనేమో వెళ్ళి అందరినీ అడిగితే శ్రీనివాస్ సాయి గారు ఎవరు ఫుడ్ మానిటర్ అని అడుగుతారు. ఇదో కామెడీ. ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఇదొక కామెడీ. తర్వాత ప్రియా అంటారు, తన వల్ల నాకు ఏ ప్రాబ్లం లేదు, ఫుడ్ టైంకి వస్తుంది అని తను చెప్పారు. ఇంకొకరేమో క్లీనింగ్ డిపార్ట్మెంట్ మార్చేయమంటారు. మరొకరేమో పడుకోవడానికే ప్లేస్ లేదంటారు. ఎవరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, కానీ కళ్యాణ్ బాధ ఎవరు పట్టించుకోవట్లేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నిన్న ఆయిషా అండ్ రీతు కావాలని వాంటెడ్ గా గొడవ పెట్టుకున్నట్టు అనిపించింది. ఎందుకు అంటే, నిన్న డిమామ్ ఆయిషాతో డాన్స్ చేశాడు. ఆ కోపం ఇక్కడ గిన్నెల దగ్గర చూపించిందేమో నాకు అనిపించింది. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేస్తారుగా.